ఈ 15 ఏళ్లుగా ఈ పోరాటం చేస్తూనే ఉన్నాను. ఈ సోషల్ స్టిగ్మా వస్తూనే ఉంది. పిల్లలతో కొన్ని గొడవలు, కొంతమంది డైరెక్ట్‌గా నా దగ్గరికి రారు గానీ, కొంతమంది పేరెంట్స్‌తో బ్లాక్‌మెయిలింగ్ చేస్తారు. మీరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మీరు పెళ్లి చేసుకుంటే మేము నీ దగ్గరికి రాము. నువ్వు చస్తే స్నానం చేయను. నువ్వు చస్తే తలకరువు పెట్టను. ఇలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్‌లు చాలా ఉంటాయి. వాటికి భయపడి 100కి 80 మంది కనీసం వెనక్కి వెళ్ళిపోతున్నారమ్మా. నా బాధ ఏంటంటే, ఈ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి భయపడి చాలామంది వెనక్కెళ్ళిపోతున్నారు. ఎందుకు వెనక్కెళ్ళాలి మీరు? ఇప్పుడు ఇవాళ చూస్తాను అంటే రేపు చూస్తాడన్న గ్యారంటీ లేదు గదా! మాట మీద ఎందుకు మీరు నమ్ముతారు? ఇప్పుడు ఇప్పుడు నువ్వున్నావు. నువ్వు చిన్న పిల్లలనుకో, "నువ్విలా చేస్తే నేను డబ్బులియ్యనంతే. నువ్విలా చేస్తే నేను చదివించనంతే" అని భయపడితే ఎలాగా? అంచేత చదివించడం, పెంచడం, పెద్ద చేయడం నీ బాధ్యత. అలాగే పెద్ద వయసులో నిన్ను చూడడం వాళ్ళ బాధ్యత అది. ఆ బాధ్యత విస్మరించేవాళ్ళు ఇవాళ కాదు ఎప్పుడైనా విస్మరిస్తారు. వాళ్ళ మాటలకు మీరెందుకు భయపడతారంటే మానరు. పెళ్లి మాత్రం చేసుకుంటారు. ఆశ్చర్యం ఎక్కడొస్తదంటే పిల్లలకి చెప్పకుండా కొంతమంది, చెప్పి కొంతమంది పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఇలా మీ టీవీ దగ్గర రమ్మంటే రారు. ఇలా ఒకరో ఇద్దరో ఉంటారు. ధైర్యంగా మేము ముందుకొస్తాము, మేము చెప్తాము అనేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే ఎవరైనా టీవీ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడమంటే నాకు పెద్ద సమస్య. నేనే వస్తా. నన్నే చూడాలందరూ. నాతోటే మాట్లాడండి. ఎవరు రాందే నేనేం చేసుకురాను?